నీకు ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక, రాష్ట్ర సంపద పెంచే తెలివి లేక, మరి ఆనాడు కేసీఆర్ గారు కరోనాలో కూడా డబ్బులు ఇవ్వలేదా రైతులకు? మొత్తం పైసా, ఒక్క బుడ్డ పైసా లేదు ఆదాయం కరోనాలో వచ్చిందా రాష్ట్రానికి? లేదు. అట్లాంటి టైంలో కూడా పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? రైతు బంధు ఆగిందా? జీతాలు ఆగినాయా? అన్ని చేసుకుంటూ నడిపింది కదా కేసీఆర్ గారు. ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా అన్ని సదురుకొని ఒక పెద్ద మనిషిలాగా ఒక తండ్రి పాత్రలో అందరిని కలుపుకొని నడిచిండ్రు కేసీఆర్ గారు. నా ప్రార్థన మీ వికారాబాద్ జిల్లా సోదరులతోని ఒకటే ఒక్కటి, మనం పరిగిలో ఓడిపోయినాం, మహేశ్వర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేసింది, వికారాబాద్లో ఓడిపోయినాం, ఆనంద్ గారు బాగా పనిచేసినా అక్కడ మరి ఏ కారణం చేతన స్వల్ప తేడాతోని అక్కడ కూడా ఓడిపోయినాం, తాండూరులో కూడా తక్కువ మెజారిటీతోని అక్కడ కూడా ఓడిపోయినాం. మన వికారాబాద్ జిల్లాలో మళ్ళీ తిరిగి అట్లాగే కొడంగల్లో కూడా మనకు కొంత నష్టం జరిగింది. ఈసారి వికారాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పోకుండా పూర్తి స్థాయిలో మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత, పట్టుబట్టి పనిచేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎందుకంటే ఏం కోల్పోయినరో మీకు తెలుసు, ఏం కోల్పోయినరో మీకు తెలుసు. ఒక రకంగా మనకు మంచి జరిగింది, ఒక రకంగా మంచి జరిగింది. ఎందుకంటే అప్పుడప్పుడు చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, అప్పుడప్పుడు చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. అట్లనే గుర్రం విలువ తెలవాలంటే గాడిదలను కూడా చూడాలి. ఇక నేను ఎవరు గాడిదే నేను చెప్పా, మళ్ళీ చెప్తే మళ్ళీ అదొక కథ, మళ్ళీ నన్ను తిట్టిండు కేటీఆర్ గారికి నోరు దూలు ఎక్కువ ఈయన మళ్ళీ తిడతారు, మళ్ళీ నన్ను ఊరికి ఎవడు పెట్టుకోవాలా బాధ. అందుకే ఎవరు గాడిదో ఎవరు గుర్రమో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలుసు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు అక్క చెప్పింది కరెక్ట్, ఫైనల్ రాసే ముందు ప్రీ ఫైనల్ ఉంటుంది. ఇక ఫైనల్ మళ్ళీ 2028లో కొట్లాడదాం, కానీ ఇప్పుడు ప్రీ ఫైనల్ మీ ముంగట్నే ఉన్నది. మోసం చేసింది ఎవరో మీకు తెలుసు, చేస్తూనే ఉన్నది ఎవరో మీకు తెలుసు, కానీ మన వరకే తెలిస్తే చాలది. మనం ఏం పని చేసినాం, వాళ్ళు ఎంత మోసం చేసిండ్రు లెక్కలతో సహా ప్రతి ఇంటికి పోయి చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఈ రాబోయే ఎన్నికలు ఆషామాషిగా తీసుకోనికి లేదు. నేను ఆనంద్ గారిని కోరుతా ఉన్నా, జిల్లా పార్టీ అధ్యక్షులు అక్కను కూడా కోరుతా ఉన్నా, పెద్దలు శ్రీమతి సవితక్కను, ఈ ఎలక్షన్లను ప్రతిష్టాత్మకంగా కొట్లాడదాం. ఎందుకంటే మీరందరూ మా కోసం కష్టపడ్డారు, మరి మేము మీకోసం కష్టపడకపోతే దానికి ఇక రాజకీయానికి అర్థం కూడా లేదు. అందుకే ఖచ్చితంగా మీకోసం మేము కష్టపడతాం, పార్టీ మొత్తం సపోర్ట్గా ఉంటుంది, మీకు అన్ని రకాలుగా మెటీరియల్తో సహా మొత్తం పార్టీ నుంచి మీకు అందుతుంది, అన్ని జిల్లాలకు కూడా పంపిస్తాం. మీరు ఇంటింటికి తిరగాలి, కాకపోతే ఇంటింటికి తిరగాలి, కడుపులో తల పెట్టాలి, మొత్తం చెప్పాలి, మళ్ళా మోసం అవుతుంది, మళ్ళా మోసం జరుగుతుంది. ఈ ఓట్ల కోసమే ఈసారి రైతు బంధు వేసిండు, అది కూడా అరకూరనే వేసిండు, 15,000 అన్నాడు 12,000కే పెట్టిండు, సగం కట్ చేసిండు. చెప్పాలి, తులం బంగారం రాలేదు, ఏది రాలేదు, కర్రు గాల్చి వాత పెట్టకపోతే రాబోయే రోజుల్లో మళ్ళా నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి, 6 గ్యారంటీల మీద చేసిన గారడీలకు బుద్ధి చెప్పాలని చెప్పి తప్పకుండా మనం ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవాలి. నేను మళ్ళా చెప్తున్నా మీకు, అనిల్ గారు, మీ అదేవిధంగా మీ మండల పార్టీ అధ్యక్షులందరికీ, పోలీసు నిగురుడికి అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారనే మీ ఆవేదనకు అర్థం ఉంది, నిజంగా కూడా అట్లే జరుగుతూ ఉంది. చాలా విచిత్రంగా ఉంది. నిన్నగాక మొన్న నేను చూసిన బాల్కొండలో పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ పెట్టించారు. ఏం చేయాలి మనం? పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టిండు. నేను డీజీపీ గారికి చెప్పిన, సపరేట్గా వాళ్ళకి ఆయనతో యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు, ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పిన. నిజం కాదా? ఒక గంట ఇజ్జత్ వ్యవహారం నడుస్తూ ఉంది ఇవాళ రాష్ట్రంలో. ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం. మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం, ఇద్దరు గుండగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంట సేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు వాడు ఏం చేస్తుండు, వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు, ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానెట్ మీద కూర్చొని ఇక్కడ రా, వాన్ సంగతి చూడు, వీని సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు? కొంతమంది గూండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా? ఇంత హీనంగా ప్రవర్తిస్తారా? అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు, సర్వరోగ నివారణ ఏంటిది? జిందా తిలిస్మాత్. గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనంద్ ఇంటికాడ మీ ఇంటికాడ నిలబడకపోతే నన్ను పట్టుకోండి. గట్టిగా మీరు గట్టిగా తలుసుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి. 100% నేను చెప్తున్నా. అరే రాష్ట్రంలో గాలి మళ్ళీంద్రాబాయ్, సపరేట్గా మనం కూడా తోవ పట్టవలసిందే. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి, సపరేట్గా మనం కూడా మంచిగా మెసలకుండా ఉంటే మంచిది. అధికం చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాటలని మనం కూడా సంకనాకి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, మీ తోవకు వస్తారు. దీనన్నిటికీ పరిష్కారం ప్రజలను జాగృతం చేయడం, ఇంటింటికి పోవడం, మనం ప్రచారం కూడా ఈసారి సీరియస్గా చేయాలి. ఏదో ఆషామాషిగా లైట్గా చేయదు. ఆనంద్ ఎలక్షన్లో కూడా మీరు కష్టపడ్డారు, కష్టపడలేదని నేను అనను, కానీ రకరకాలు జరుగుతుంది ఎన్నిక అన్నప్పుడు
ఈసారి మాత్రం టికెట్ ఒకరికే వస్తుంది కదా, బీఫామ్ ఒకరికే వస్తుంది కదా, మిగతా వాళ్ళందరూ నారాజై రెబెలేసుడు వెనకకెళ్ళి ఎన్ని పోట్లు కొడుచుడు గసంటి కార్యక్రమాలు చేయకూరి. నేను ఆనంద్ కూడా కొడుతున్నా, మనోడు మందోడు షెడ్డోడు అని ఫిల్టర్లు చేయకు. నువ్వు ఫిల్టర్లు ఎక్కువ చేస్తున్నావు. ఫిల్టర్ అట్లా కాకుండా ఆనంద్ గారు, నా రిక్వెస్ట్ మీతోని, మీరు మంచిగా విచారించండి. సమాజంలో ఆ ఊళ్ళే నేనేం చేస్తున్నానో సిరిసిల్లలో చెప్తా, మీరు కూడా ఆలోచన చేయండి. ఏం చేస్తున్నామంటే రిజర్వేషన్లు ఇంకా బయటికి రాలేదు. నేను మొన్న అందరూ మండలం బై మండలం మా పార్టీ ముఖ్యులతో ఒక్కొక్క మండలంలో 200-300 మందితో మీటింగ్ పెట్టుకొని మా వాళ్ళకి ఏం చెప్పినా అంటే, మా దగ్గర 58 ఎంపీటీసీలు ఉన్నాయి, 5 జెడ్పీటీసీలు ఉన్నాయి. ఏం చేసినా అంటే మొత్తం ప్రతి ఎంపీటీసీ స్థానానికి మా మున్సిపాలిటీకి వెళ్ళి ఒక సీనియర్ని ఇన్ఛార్జ్ చేసిన. నువ్వు మీ వికారాబాద్ మున్సిపాలిటీకి వెళ్ళి కూడా ఒక్కొక్క సీనియర్, ఒక కౌన్సిలర్ కావచ్చు, మాజీ కౌన్సిలర్ కావచ్చు, పెద్ద మనిషి కావచ్చు, సీనియర్ నాయకుడు కావచ్చు, ఆ ఎంపీటీసీ స్థానానికి ఇన్ఛార్జ్ అయ్యు. ఈ లోపల మీ వాళ్ళని ఏం చేయంటే, ఏ ఊర్లే ఒక మంచి కొత్త కమ్మ పెట్టుకొని, ఏ ఊర్లే ఎవలోలు, ఓసీ అయితే జనరల్ అయితే ఎవరు, ఎస్సీ అయితే ఎవరు, బీసీ అయితే ఎవరు, ఎస్టీ అయితే ఎవరు, మన వాళ్ళు పోటీదారులు ఎవరు ఉన్నారో ఒక మంచిగా ఒక పేపర్ మీద అన్ని ఎంపీటీసీ స్థానాలకు గాను రాసుకోండి. జెడ్పీటీసీలకు కూడా అట్లే రాసుకోండి. అటెంక మీరు కావాలంటే సర్వే చేపిద్దాం, లేదా మీరు ఇన్ఛార్జ్ లెవెల్ అయితే పంపుతారో వాళ్ళు ఒక చాన్బీన్ చేసి మొత్తం అందరితో విచారించి సమాజంలో ఎవరికి పేరున్నది ఏంది, ఎక్కడన్నా దబ్బని ఏదైనా ఊళ్ళో బుద్ధిమంతులు ఉండే అందరు కలిసి ఒకటే పేరు చెప్పారు అనుకో, అన్న గీన మావాడు క్యాండిడేట్ మా దగ్గర చెప్పారు, అట్లా ఒక ఊళ్ళో అందరు కూర్చొని ఇక మావాడు మా దేవరాజు నిలబడతాడు, మొత్తం కలిసి మేము డిసైడ్ చేసినామన్నా, జనరల్ అయినా సరే బీసీ అయినా సరే మరి ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు మాకే ఇవ్వాలి, ఎస్సీ అయితే మాత్రం వేరే అబ్బాయి ఉన్నాడు అని చెప్పి ఒక పేరు ఇచ్చారు. అట్లా ఏకాభిప్రాయం వస్తే ఇబ్బంది లేదు. దబ్బనెక్కడైనా పంచాయతీ ఉంటే చదువుకోవాలి, చెప్పుకోవాలి, ఒకళ్ళు సర్పంచ్ చేసుకోవాలి, ఒకళ్ళు ఎంపీటీసీ చేసుకోవాలి. కాదంటే అన్న నాకు జిల్లా కమిటీలో అవకాశం ఇవి, మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక నాకు నామినేటెడ్ పదవి అని చెప్పి ఇప్పటి నుంచి ఇప్పుడు మాట్లాడుకొని బుద్ధిరకించుకొని ఎక్కడికక్కడ మీరిగిన మీ సమస్యలు తశ్వ చేసుకుంటే 100% చెప్తున్నా, వికారాబాద్ జిల్లా మీద మళ్ళీ గులాబీ జెండా కొందరిలోనే ఎగురుతుంది. మీరు కరెక్ట్గా పనిచేస్తే, మీరు పెద్ద నాయకులు వీళ్ళు వాళ్ళు ఎవరో చెప్పే అక్కర కూడా మీకు లేదు, ఆనంద్ కూడా చెప్పే అక్కర్లేదు. ఏ మండల్ కా మండల్ మీరే బుద్ధిమంతులు లెక్క కూర్చొని, ఏ ఎంపీటీసీ క్లస్టర్ కా ఎంపీటీసీ క్లస్టర్ మీరే కూర్చొని, అన్నయ్యో గిది మా ప్రపోజలు అని ఆనంద్కి ఆయన ఎందుకు చికాకు పెట్టి మీరు ఏ మండల్ కా మండల్ తయారు చేసుకుని ముందుకు వస్తే బ్రహ్మాండమైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది దగ్గర పైసలు లేకపోవచ్చు, కొంతమంది దగ్గర ఇప్పటికిప్పుడు పోటీ చేసే పరిస్థితి లేకపోవచ్చు, రకరకాల సమస్యలు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు ఊళ్ళో కూర్చొని ఎక్కడికక్కడికిన్నా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనకు తిరుగులేదు. చివరిలో నేను ఒక్క మాట మాత్రం చెప్పి నేను మీకు ముగిస్తాను. చాలా మంది అనుకుంటున్నారు 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్ ఉంది అనుకుంటా ఉన్నారు, కానీ ఆఖరి 6 నెలలు ఏముండదు, అంత ఎలక్షన్ లొల్లి బొబ్బ ఉంటుంది తప్ప ఏముండదు. సో కేవలం ఉన్నదే 2.5 ఏళ్ళు. అందులో కూడా ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు ఈ ఎలక్షన్లు 2 నెలలు దీనిలో అవుతుంది. అంటే మీకు మిగిలే సరిగ్గా చెప్పానంటే 2 ఏళ్ళే ఉన్నది. కాబట్టి ఎక్కువ టైం ఏం లేదు, మీరు బాధపడేది కూడా ఏం లేదు. మళ్ళా 2-2.5 ఏళ్లలోనే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. కాబట్టి అందరం నిబ్బరంగా గుండె ధైర్యంతో ముందుకు పోదాం. ఎవరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇక ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డి కూడా లొల్లెక్కువ, మీ కాడ కూడా లొల్లి ఎక్కువ అవుతుంది. భయపడద్దు, ఎవరు ఏ కోశాన కూడా అధైర్యపడవద్దని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ